ఇంకెనకేసుకొస్తాడు. నాకు ముందు నుంచే డౌట్ ఉన్నది మీ చెల్ల మీద. ఆమె సక్కంది అయితే గా ఇంట్లోకి వెళ్ళి గాయన ఎందుకు వెళ్ళగొడతాడు, గిన్ని రోజుల నుంచి ఇంట్లో ఎందుకు ఉంటది? నీ చెల్ల సక్కంది కాక నువ్వేమో వచ్చి నా దగ్గర నీతులు చెప్తాను. ఆమెకు ఊళ్ళో ఒక్కడు కాదు ఊరికొక్కడున్నట్టు. ఏం మాట్లాడుతున్నావే? అమ్మా చెల్లె అత్తమ్మ నా తల్లికే వలిగింది. మళ్ళా కొట్టిండు. ఇదే నన్ను పెంచిన పెంచడు నీ కొడుకు, ఇదే నన్ను నేర్పే సంస్కారం. మొన్న మా చెల్లె ఇప్పుడు అమ్మని అంటారు. నమస్తే బావ. నమస్తే బావ, మంచిగున్నారా? ఒక్క నిమిషం. బావ అక్కడ కూర్చొని మాట్లాడుకుందామా? బావా, నా చెల్లెని ఇంటికి పంపించినావు, కారణం ఏందో తెలుసుకోవచ్చా? ముందు మీ చెల్లె నీకేం చెప్పిందో అది చెప్పు బావా. అదే బావా, నా చెల్లె మీద నిందేసి పంపించానని చెప్పింది. అందులో ఎంతవరకు నిజం ఉంది? మీ చెల్లె చెప్పింది మొత్తం కరెక్టే బావా, కానీ ఆ నింద దగ్గర నిజం వేసుకో. ఎందుకంటే అది నింద కాదు, నిజం. అంటే ఏం బావ నానేది? నా చెల్లె తప్పు చేసిందా? దాని గుణం నాకు తెలుసు బావా, దాన్ని నేను చిన్న పని చూస్తున్నాను. నా చెల్లె బంగారం బావా. ఒక ఆడపిల్ల మీద నిందేయాల్సిన అవసరం నాకు లేదు బావా. అది నీకు చెల్లె కావచ్చు, కానీ నాకు భార్య. నా భార్య మీద నేను అనవసరంగా నిందేసుకుంటే పోయేది నా పరువే కదా. నువ్వే చెప్పు. అట్లా అని కాదు బావా, అసలు నేను ఎట్లా నమ్మాలి నిన్ను? నా చెల్లె చెప్పింది నిజమా, నువ్వు చెప్పింది నిజమా? నువ్వు చెప్పేది కూడా నిజమే బావా. నువ్వు జరిగింది విన్నావు కానీ చూడలేదు. సరే, నువ్వేమనుకోకపోతే ఒక పని చేద్దాం. ఏంటిది బావా, చెప్పు. నేనుండే వాడలా నీకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా బావా, వాళ్ళతో నాకు ఎటువంటి పరిచయం లేదు. వాళ్ళనే ఒక 10 మందిని పిలిచి నువ్వు అడిగే తీరుగా అడుగు. ఒక్కరన్నా నేను వేసింది నిందా అని చెప్తే మాత్రం ఇక నీ ఇష్టం బావా. ఇంకో విషయం బావా, నువ్వు వచ్చినప్పుడు నన్ను అడిగినవు చూడు, నా చెల్లెను నా ఇంటికి ఎందుకు పంపించినావు అని. నేను పంపించలేదు బావా, అదే ముఖం చెల్లక మీ ఇంటికి వచ్చింది. ఇప్పటికైనా నా ఇంటికి పంపిస్తే పంపి బావా, నాకేం అభ్యంతరం లేదు. కానీ అది ఉన్న ఇంట్లో నేనుంటే బతికినా సచ్చినట్టే. అమ్మా, ఒక మంచి తీసుకురా. అగో వచ్చినావా బిడ్డ? బావ దగ్గరికి పోయినావా? మాట్లాడినావా? రా, ఏమన్నాడు? మాట్లాడినా కానీ కొన్ని నీళ్ళు తీసుకురా. సరే, ఇగో బిడ్డ నీళ్ళు. ఏమైందిరా? బావతో మాట్లాడినావా? ఏమన్నాడు? నాకు బావ మాటల్లో నిజాయితీ కనిపించిందమ్మా. నాకెందుకో బావ చెప్పింది నిజం అనిపిస్తుంది. అరే ఏంది నువ్వు అనేది? నీకన్నా పిసగిట్లా లేచిందా? అంటే నా బిడ్డ తప్పు చేసినట్ట? నిన్ను తోలింది ఎందుకురా బావ దగ్గరికి? చెల్లె మంచిదని చెప్పి వాళ్ళ ఇంటికి తోలడానికి. అంతేగాని నువ్వు వాళ్ళు చెప్పింది నేను వచ్చి వాళ్ళు చెప్పింది నిజమనంటే
ఇప్పుడు మన చెల్లి తప్పు చేసిందని ఒప్పుకోవడమా? ఏంది నువ్వు అనేది? అట్లా అని కాదమ్మా, దీని మాట విన్నప్పుడు ఇది చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది, ఆయన మాట విన్నప్పుడు ఆయన చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో అసలు మొత్తం సతమతం ఉందమ్మా. అరే నువ్వేమన్నా అనుకో, ఏమన్నా చేయి, నాకు అంత అనవసరం. అది ఎంతైనా నీకు చెల్లే, నాకు బిడ్డ. మనం దాన్ని తప్పు పడితే ఎట్లరా? ఈ ముచ్చట నాతోనంట అన్నావు కానీ బయట ఎక్కడ అనకు, మన పరువు పోతుంది. నిజాలు తెలిసేదాకా నువ్వు సపడే కూకో, ఎవరితోనేం మాట్లాడకు. అయినా మన ఇంటి ఆడపిల్లను 10 మంది లేసుకుంటామారా? బావ ఏమంటుండంటే, మా ఇంటి చుట్టూ 10 మందిని అడుగుర్రి, మీ చెల్లె చుట్టూతో వాళ్ళు చెప్తారంటున్నామా. చే ఏ మనిషిరా నువ్వు? ఆయన చెప్పిండు, నువ్వు వచ్చి నాకు చెప్తున్నావా? ఆయన ఎప్పుడు మంచిగానే ఉంది, 10 మంది ఇంటికి పోయి అడుగుండ్రి అని. అంటే ఇప్పుడు నువ్వు పోయి ఆ 10 మందిని ఒక్కొక్కరిని మా చెల్లె ఎటువంటిది, మా చెల్లె దగ్గరికి ఎవరు వచ్చి పోతుండ్రు, మా చెల్లె మంచిదేనా అని ఇప్పుడు అందరిని అడిగి ఇంక ఇజ్జత్ తీసుకోవడానికి ఆరా? ఆయన కన్నా చెప్పడానికి సిగ్గులేదు, మనకన్నా ఉండాలి కదరా కొంచెం అన్న మానం. నీ మరి ఇప్పుడు ఏమిదామమ్మా? అరే నేను ఒక పని చేస్తా, చెల్లెని బయటికి తీసుకుపోయి మాట్లాడతా. మరి నీకు ఎవరైనా ఇష్టం ఉన్నారా, ఎందుకు ఇట్లా అవుతుంది అని. నువ్వు అన్నావు కదరా నీకు చెప్పడానికి భయపడుతుంది కావచ్చు చెల్లె అని. నేను తల్లిని కాబట్టి ప్రేమగా మాట్లాడతా కదరా. అదేమన్నా దాని మనసులో ఏమన్నా ఉంటే నాకు చెప్తుంది కావచ్చు, నేను అడిగి చూస్తా. అప్పటిదాకా ఏం చేసేది లేదు, ఇక మనం ఆలోచించాలి. సరే అమ్మా, అడిగి తెలుసుకో. సరేరా, పొద్దున తినవంటే తినిపోకపోతేవి, కాలేజీలు కడకచ్చుకోపో, అన్నం తిందు. అంజలి, నిన్ను ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చిందో తెలుసా? నీతో ఒక విషయం మాట్లాడాలి. వింటున్నావా? వింటున్నామ్మా. ఏ విషయం? నాకు నిజం చెప్పే, అబద్ధం మాత్రం అస్సలు చెప్పకు. ఏదైనా సరే నేను కడుపులో పెట్టుకుంటా. అన్నకు కూడా చెప్ప. అసలు మీ ఇంట్లో ఏం జరిగిందే, ఆ రోజు ఏమైంది, నాకంత వివరంగా మంచిగా చెప్పు. అయితే అమ్మ, ఒకరోజు ఇంట్లో కూలర్ ఖరాబ్ అయింది. ఆ టైంలో మీ అల్లుడు ఇంట్లో లేడు. ఆయనకు ఫోన్ చేసి తెలిసిన మెకానిక్ని పంపించమంటే ఆయన బిజీ ఉన్నాడని చెప్పి, వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ అని ఉంటాడు, ఆయనకు మెకానిక్ వర్క్ వచ్చని చెప్పి ఇంటికి పంపిండు. ఆయన పని చూసుకొని పోయిండు. దాని తర్వాత అప్పుడప్పుడు ఇంటికి వచ్చేటోడు. ఆయన ఉన్నప్పుడే వచ్చేటోడు, నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఎప్పుడు రాలే. ఒకరోజు ఆయన లేని టైంలో ఇంటికి వచ్చిండమ్మా. అప్పుడు కూడా ఆయన ఇంట్లో లేడు. అది ఆయన పంపిండా, ఈయన టైంకి ఇంటికి వచ్చిండా తెలియదు, కానీ అదే టైం అనుకొని బయటికి వెళ్ళి లక్ష్మణ్ డోర్ పెట్టిండమ్మా. ఒక 10-20 మందిని ఇంటికాడ జమ చేసి రచ్చ చేసిండు. అప్పటి నుంచి నేను ఎప్పుడు బయటకు పోయినా కూడా అందరు దాని గురించే మాట్లాడారమ్మా. నాకు మంచి అనిపించలే, అక్కడ ఉండబుద్ధి కాలే, అందుకే నేనే వెళ్ళొచ్చిన. సరేనే, నువ్వు చెప్పింది నేను ప్రతిదీ నమ్ముతా, ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి. కానీ సమాజాన్ని నమ్మించాలంటే సాక్ష్యాలు కావాలి కదనే, అవి ఎట్లా మరి? అంటే ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నువ్వు నన్ను నమ్ముతలేవా? నువ్వు నీ బిడ్డను నమ్ముతలేవు. చాలా సంతోషం అమ్మా. నువ్వు నాకు పెళ్లి చేసేటప్పుడు కూడా నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళని తలంచుకొని తాళ్ళు కట్టించుకున్నా, కానీ నేను ఈయన చేసుకుంటా, పలానా వాళ్ళని ప్రేమించినా అని చెప్పి నేను ఏ రోజు నీతో మాట్లాడలే కదమ్మా. కానీ దానికి నువ్వు ఇచ్చే బహుమతి ఇదా, నువ్వు నన్ను నమ్మకపోవడం. అక్కడ నన్ను ఎవరు నమ్ముతలేరు, అనుమానిస్తారు, వింతగా చూస్తున్నారనే కదమ్మా నేను ఇక్కడికి వచ్చిన. ఎవరు ఏమనుకున్నా కానీ నా కుటుంబం నన్ను నమ్ముతుంది, నా అమ్మ నన్ను నమ్ముతుంది అని అనుకున్నా. కానీ ఇప్పుడు నువ్వు నిరూపణ కావాలి, ఆధారాలు కావాలి అని అంటాను. నేను ఎక్కడ పోవాలమ్మా? ఒకవేళ నేను నిజంగానే తప్పు చేసి ఉంటే నేను నీ దగ్గరికి ఎందుకు వస్తా అమ్మా? ఎవరితోనైతే నిందపడ్డదో దాంతోనే వెళ్ళిపోతా కదా. అది కాదే, అట్లా వద్దమ్మా, ఇంకేం మాట్లాడకు. నాకు ఈ రోజుతో నమ్మకం పోయిందమ్మా. నన్ను ఎవరు నమ్మకపోయినా నా అమ్మ నమ్ముతుంది అనే నమ్మకంతో ఇక్కడికి వచ్చిన. కానీ ఈరోజు నువ్వు ఆ నమ్మకం మొత్తం ఉమ్ము చేసినావమ్మా. నేను వెళ్ళిపోతా అమ్మా. మీకు కూడా అనిపిస్తుంది కదా, పెళ్ళైన ఆడపిల్ల ఇంటికాడు ఉంటే నలుగురు నాలా మాటలు అంటారు, ఏమైందో ఏమో అని అనుకుంటారు అని చెప్పి మీకు కూడా భయం ఉంటుంది. మీకు కూడా నేను భారంగా ఉండా అమ్మా. నేను వెళ్ళిపోతా, నువ్వేం బాధపడకమ్మా. అరే అంజలి, అంజలి చెప్పేది వినకుండా పోతావేమే? ఇది ఏంది? నేను చెప్పి వెళ్ళిపోయింది, నా మాట వినకుండా. ఇప్పుడు నేను వానికే సమాధానం చెప్పాలి. అమ్మా తలకేనొస్తుంది. మధ్యాహ్నం గోళీలు వేసుకోలే కదా, అందుకే తలకాయ నొత్తుందేమో. కవిత, ఓ చెల్లె ఇక రావే. అక్క బా తలకాయ అంతా అదిలినట్టు అవుతుంది,
పొద్దున పడిగడుపున గోళీలు వేసుకున్నా. ఇక మళ్ళీ అన్నం తిన్నాక గోళీలు వేసుకునే మర్చిపోయినా. తినగానే అట్లా నిద్ర వచ్చినట్టు అయింది, ఒరిగిన. ఇక గోళీలు పట్టుకొస్తావా? తలకి అంత ఘోరంగా గుద్దినట్టు అవుతుంది. సరే అక్క. ఇది అక్క మంచిగా లేకు. అమ్మా అవునే, మా అత్తమ్మున్న ఆడబిడ్డ కనబడలేదు. ఏడున్నరే? ఏమో అక్క, పొద్దున అనిపించిర్రు ఎట పోతుర్రు. ఆయన అడిగిన ఎటు పోతుర్రు అని, కానీ చెప్పలే. ఎందుకు చెప్తారు తీయే, వాళ్ళు చెప్పరు. మా అత్తకు మా ఆడబిడ్డ వచ్చిందంటే చాలు నెత్తిలా కొమ్ములు మొలుతాయి. ఇక అట్టప్పుడు అత్తనే ఆగది. ఇట్లా ఆపతి మీద వచ్చిందంటే ఇంకేడావుతుంది. నీకు ముచ్చట తెలుసానే? మా ఆడబిడ్డ ఇంట్లో ఉన్నదనుకో, నన్ను దేకది, బావని దేకదే మా అత్త. ఇంత అంత ఆడిది కాదు. ఇక బిడ్డకు చికెన్ తెచ్చింది అనుకో, మెత్తడి మెత్తడి ముక్కలు, లెగ్ పీసులు, మంచిగా కార్యాలన్నీ సాటుకు తీసి బిడ్డకి ఎక్కువ వేసుకుంటది. ఇక బావకు 2 ముక్కలు ఎత్తదో 2 బొక్కలు ఎత్తది. నాకైతే అట్టి సోర్వే పోతుంది. ఏడికి వేయలో ఏమో, ఆ సంసారం అట్లున్నది కదా అని ఎవరింటికి తీసుకొని కట్టించుకరాని వేయిందో ఏమో. ఇక మాత్రం బాగా వస్తాయి మా అత్తకు. బో ఎసొంటాడిది అది. ఏ ఆగక్క, ఎప్పుడు నీకు వాళ్ళ మీదనే ఉంటది కన్ను. తలకిలా దెబ్బ తాకినాక కూడా వాళ్ళ మీదనే ఉంది నీ కన్నంతా. మరి లేకపోతే ఏందే? మీ బావని చూసినావా? ఇప్పుడు నాకు దెబ్బ తాకి 3 రోజులు దాటింది. నా దగ్గరికి వచ్చి మరి తలకాయ ఎట్లుందే, ఇప్పుడు మంచిగా ఉన్నదా, మరి ఏమన్నా తింటావా, ఏమన్నా తీసుకురావన్నా అని కనీసం వచ్చి మాట వరుసకన్నా అడుగుతాడా? ఇక ఉండకపోతే ఏం చేస్తుందే? ఇంకా కొట్టింది కూడా ఆయనే. కొట్టినోడని నచ్చి మందలు ఇవ్వచ్చు కదా. మరి నేనన్నా తాకి ఇట్లా పడ్డానా? కొట్టిండు, దిమ్మదమ్మ చంపిండు, చక్కగా ఇక్తాండు పట్టించుకోకుండా. నేనైతే నా మగుడిని జ్వరం వస్తే 3 రోజులు కంటికి రెప్పలేక కాలుకి చెప్పు లేక మంచిగా కాపాడుకున్నాక్క. కానీ జ్వరం తగ్గినాక 4 రోజుకే తన దగ్గరికి పోయిండు. అందరు మొగలు గట్టినే పాడారు తీయే. ఎవరిది చెప్పుకున్నా ఏం చక్కదనం లేదు. కేడు సప్పుడైందంటే అత్తమ్మోళ్ళు అత్తనట్టున్నారే. వాళ్ళు వచ్చే వరకు మనం ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అనుకో, దాని కళ్ళు ఓర్వనే ఓర్వి. అది వచ్చే వరకు నేను పండుకుంటా. ఎప్పుడు పోవే పోవే, టాబ్లెట్ వేసుకోక్క. అది వచ్చినాక వేసుకుంటా. అప్పుడు మళ్ళీ నొత్తందంట పట్టుకుని అత్తువు. అమ్మా అయ్యా, తలకే పాడుబడ పోయేటట్టున్నదే రావుడా. అమ్మ వచ్చింది కదా, అంజలితో మాట్లాడిందో. అమ్మా అమ్మా, అంజలిని బయట తీసుకుని మాట్లాడుతా అన్నావు, మాట్లాడినావా? ఏమన్నది? అగో సప్పుడియో ఏమన్నదమ్మా? ఏం చెప్పాలరా, నువ్వు బావ దగ్గరికి పోయినప్పుడు బావ మాట్లాడిన మాటలు నీకు ఎట్లా నిజం అనిపించినాయో, ఇప్పుడు నేను అంజలితో మాట్లాడితే కూడా అది చెప్పిన మాటలు కూడా నాకు అంతే నిజం అనిపిస్తున్నాయి. అవునా? ఏమంటుందమ్మా అది? చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి రచ్చ రచ్చ చేసిండట. ఇక దానికి ముఖం ఏముంటది రా అక్కడ. అందుకే అది మన ఇంటికి వచ్చింది. అది కాదమ్మా, నేను బావతో మాట్లాడింది నాకు నిజం అనిపించింది, నువ్వు చెల్లితో మాట్లాడింది నీకు నిజం అనిపించింది. కానీ మనకు కావాల్సింది మాటలు కాదమ్మా, సాక్ష్యాలు. అదేరా, నేను కూడా అదే అన్న దాంతో మాట్లాడినాక. మనకు కావాల్సింది సాక్ష్యాలే, ఈ మాటలు కాదు. నువ్వు బిడ్డ కాబట్టి నువ్వు చెప్పిందల్లా నేను నమ్ముతా, కానీ సమాజం నమ్మాలి కదనే అని అన్నా. నేను అన్నందుకు అది ఏడ్చుకుంటా పెద్ద చాటబార్త అని చెప్పి, అమ్మ నువ్వు నమ్ముతావని నేను నీ దగ్గరికి వచ్చినా, నిజంగానే నేను తప్పు చేసేది ఉంటే వాంతోనే పోదు కదనే, నీ దగ్గరికి ఎందుకు వస్తా అన్నది. అనుకుంటా నేను చెప్పేది వినకుంటా అది ఏడ్చుకుంటూ ఊరకనే పట్టే. ఇక నా మాట ఏంటింటుంది. ఏమో అమ్మా, నా చెల్లి సంసారాన్ని ఎట్లా నిలబెట్టనేమో అర్థమవుతలేదు. అరే, నీ చెల్లి సంసారం నిలబెట్టాలంటే ఫస్ట్ చేయాల్సిందే నీ మరదలు ఇంట్లోకి వెళ్ళగొట్టడం. అదే వాళ్ళరా మన ఇంట్లో ఉండడానికి. అది 10 మందికి చెప్పేది నమ్మకం ఉంది మన ఇంట్లో ముచ్చట్లు. అందుకే దాన్ని నిలగొట్టిన తర్వాతనే మన చెల్లె జీవితం గురించి ఆలోచిద్దాం. అరే, దాన్ని నిలబడదామనే కదమ్మా
నా మరదల్ని పక్క పిలిచి మాట్లాడితే రజని వచ్చి ఏదో అంటే నేను కొడితే నా ప్రయత్నం నేనే పడితే. అది సరేరా, దానికి దెబ్బ తాకి 3-4 రోజులు అవుతుంది. ఒక్కసారన్నా పోయి ప్రేమగా మాట్లాడినావురా? అరే మందులు వేసుకున్నావా, తిన్నావా అని అడిగినావురా ఒక్కసారన్నా? పోయి మంచిగా మాట్లాడుకో. నువ్వు మంచిగా మాట్లాడి దాన్ని మంచిగా చూసుకుంటే అదే దాని చెల్లెని నిలబడుతుందిరా. వింటున్నావా? ముందు మనకు అది ఓడు కావాలి. సరే అమ్మ. పోయి మంచిగా మాట్లాడుకో. తిన్నావా గిన్నావా అని అడుగు. అమ్మా అవునే, అమ్మ ఇట్లా ఫోన్ చేసిందా నీకు? చేసింది అక్క. ఏమన్నవే? కొంప తీసి బావ ఇట్లా నన్ను కొట్టిండని ముచ్చట చెప్పినావా ఏంది? చెప్పలేదు అక్క. నేను మా ఇంట్లో ఉన్నానే తెలుసు, ఇక్కడికి వచ్చిన విషయం తెలియదు అక్క. నేనైనా ఇందులో నా అబద్ధం దాచాలక్క. ఎప్పుడైతే నిజం తెలిసేదే కదా. తొందరగా నా సంసారం నిలబెట్టక్క. అయ్యో నేనెందుకు నిలబెట్ట చెప్పే? ఇప్పుడు బావ నన్ను కొట్టి 2-3 రోజులైనా కూడా ఇప్పటి వరకు నాతో నచ్చి ఎట్లుందని అడగలేదన్న కోపం మీద నేను ఆయనతో ఈ ముచ్చట మాట్లాడతలేను. కానీ లేకపోతే ఈ ముచ్చట ఎప్పుడో మాట్లాడేదాన్ని. సరే ఇక నువ్వు ఇంతగానం బాధపడుతున్నావు కదా అని నేను కనీసం బావతో నా ఈగోనంతా పక్క పెట్టి మాట్లాడదామన్నా కూడా బావాట మా ఆడబిడ్డ లేదా వాళ్ళ భర్త దగ్గరికి పోయి మాట్లాడిండట. మరి అక్కడ ఏం మాట్లాడిండు, ఏం ముచ్చట అన్నది నాకైతే ఏం తెలియదు. వచ్చినాక వాళ్ళ అవ్వగొడుకులేమో మాట్లాడుకున్నారు. ఆయన అత్తమ్మ మొన్న నువ్వు నన్ను అనలేదా ఎటు వేరే వాళ్ళు కనబడతలేరు అని అంటే, ఏమో అక్క పొద్దుగాల వేరని నేను మందులేసుకుంటా అంటే అనలేదా? అప్పుడు ఆ పిల్లని తీసుకొని బయటికి పోయి ఏమో మాట్లాడిందట. మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, అసలు ఏం జరుగుతుంది నాకు ఏం తెలియదా? ఇప్పుడు బావ మొత్తం వాళ్ళ చెల్లె సంసారం గురించి ఆలోచిస్తాడు. ఈ సందర్భంలో పోయి నేను చెప్పిన అనుకో ఆయన పట్టించుకుంటాడా పట్టించుకోడా అని నేను ఆలోచిస్తాననే. ఏమో అక్క, నువ్వు మాట్లాడవు, బావ కూడా మాట్లాడు. నమస్తే బావ, కూర్చోండి. ఎట్లుంది పానం? ఎట్లుంటేంది నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? కొట్టంగా తెలియదా ఎట్లుంటది అని? కొట్టి 3-4 రోజులకు వచ్చి అడుగుతాడు. ఇప్పుడు ఎందుకు అడుగుతాను? నేను చచ్చినాక అడగకపోయినావు. అట్లా అని కాదే. గంతేతి చెల్లొచ్చినాక బెల్లం అల్లమైంది, అందరు బెల్లం అయిపోయారు. అది కాదే, నీకు దెబ్బ తాకింది కాలు కానెత్తికా బాలేవు. గడ్డ పోయిద్దాం, బయట పోయిద్దాం, లేచి కూర్చోలేవు. నేను లేవా ఏంది? నేను ఏడికి రాను. ఇంకా లేవు కాలు కాసేయి కా అని అడుగుతాడు. నేను ఏడికి రాను, నేను ఇన్నే కూర్చుంటా. నాకే శాతం అయితే లేదు. ఎట్లా కొట్టినావు? కొద్దిగా నీకు గుర్తున్నదా? దెబ్బ కొడితే ఇది ఎట్లా వలిగింది, ఎంత నొప్పి పెడుతుంది? నువ్వు అన్నాడు కరెక్టే నాన్న, మర్చిలేను బజార్ దిగుదాని. నేను అన్న దాంట్లో ఏముంది ఇప్పుడు? దానికే తలకే వాళ్ళ కొట్టి చంపుతావా ఏంది? పెళ్ళం అంతా నీకు అది కాకుండా అయిపోయింది కదా ఒక మాట అనేసరికే. అట్లా కాదే, మీ చెల్లి వచ్చి 4-5 రోజులు అవుతుంది. ఇంకెన్ని రోజులు ఉంటుంది మన ఇంట్లో? దీనికి ఏమైనా పరిష్కారం ఆలోచించడం లేదా మరి? అబ్బా అనుకున్నా నువ్వు వచ్చింది గిందుకా. కొట్టి 3-4 రోజులైనా నా దగ్గరికి రాలేదు, మందలియలేదు. పాపం ఇప్పుడు పానం కొట్టుకొని వచ్చినవేమో అనుకున్నా. కానీ నీ లోపల ఉన్న కుట్ర గిదా. గిందుకు వచ్చినావా మొగడా నా దగ్గరికి? మెంటల్ దానివానే, నేను చెప్పేది మీ చెల్లె భవిష్యత్తు గురించి. అబ్బో భవిష్యత్తు గురించి మా చెప్తానవుతి మా చెల్లెకు. ముందుగా మీ చెల్లె భవిష్యత్తు గురించి ఆలోచించుకో. మా చెల్లెకేం కాదు. నీకు నెత్తికి దెబ్బ తాగినా కూడా ఇంకా బుద్ధి రాలేదే. ఉన్నట్టు ఊళ్ళో ఉండనియరాట, గట్లున్నది నీ కథ. నువ్వు మొన్న మీ బావ దగ్గరికి పోయినావు, సరే మీ చెల్లె మంచిదే. మరి మీ బావ దగ్గరికి పోయి మాట్లాడచ్చు. నువ్వు గట్టిగా మీ బావతో మాట్లాడి మీ చెల్లెని పంపించలే. ఆడేం జరిగింది? వచ్చినాక నువ్వు ఎవ్వకేం చెప్పినవో మీ అవ్వ ఏం చేసింది? మరి ఇంట్లో మాట్లాడచ్చు కదా మీ చెల్లెతోని. ఏదన్నా ఉంటే గిట్లా కాదు గిట్ల బిడ్డ అని చెప్పుకొని పంపించాలి. ఆడ మీ బావ ఏం తప్పు చేసిండో, మీ చెల్లె ఏం తప్పు చేసిండో అదంతా పక్క పెట్టి ఇంట్లో మాట్లాడకుండా అక్కడికి తీసుకుపోయి మీ చెల్లెతోని గుసగుస మాట్లాడుతుందంటే మీ చెల్లె ఏదన్నా లంగ పని చేస్తేనే కదా మీ అవ్వ అట్లా మాట్లాడేది. ఏమో ఇంకెనకేసుకొస్తాడు. నాకు ముందు నుంచే డౌట్ ఉన్నది మీ చెల్లె మీద. ఆమె సక్కంది అయితే గా ఇంట్లోకి వెళ్ళి గాయన ఎందుకు వెళ్ళగొడతాడు, గిన్ని రోజుల నుంచి ఇంట్లో ఎందుకు ఉంటది? నీ చెల్లె సక్కంది కాక నువ్వేమో వచ్చి నా దగ్గర నీతులు చెప్తాను. ఆమెకు ఊళ్ళో ఒక్కడు కాదు ఊరికొక్కడున్నట్టు. ఏం మాట్లాడుతున్నావే? అమ్మా చెల్లె అత్తమ్మ నా తల్లికే వలిగింది.
తలికే వాళ్ళకి అయ్యో ఏమైందిరా? ఏమైంది? మళ్ళీ కొట్టినావా? కొట్టేటట్టు చేసుకున్నది అది. దాని పని అది కానీ పా, కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టినావు. హాస్పిటల్ పోదాం పని అనుకున్నాడు. తలకాయ అనుకుంటుండో కొబ్బరికాయ అనుకుంటుండో ఊగా వాళ్ళ కొడుతుండు. నన్ను చంపుతాడు. నువ్వు ఆగుతావా? నోరేసుకొని నేనుండా రావే ఇంకేడుంటే నన్ను బతకలేరు. అరే ఆగవే, నేను ఆగు. ఎటు పోతావే? ఏంటిది ఎటు పోతావంటే ఏమన్నట్టు నేను పోతా మా వాళ్ళ ఇంటికి. అరే ఇది తలకాయ అనుకుంటాడా టప్పకాయ అనుకుంటాడా ఎట్లా పడితే అట్టే కొట్టి పళ్ళ కొడతాడు తలకాయలు. నేను ముందుగా కొట్టినప్పుడే మా వాళ్ళకి చెప్దాం అనుకున్నా, ఎందుకు తీయను ఊకున్నా. నాకు నా వాళ్ళు లేరా? నేను చెప్పుకుంటే నీ ఈ పంత సాపి ఎత్తారు. ఈడు ఉంటా అంటే బాగా నకరాలు చేస్తాడు. ఇలా తలకాయలు వాళ్ళ కొట్టిండు, రేపు ఇంకా పాల మీద ఇస్తాడు కావచ్చు. నేను ఇంకేం పెట్టుకుండాలే? నేను ఉండనే ఉంటా. నేను పోతా. పిస పిస వేస్తున్నావు, పోతా పోతా అని పెరుగుతున్నావు. ఊకే అంటే ఎట్లా పడితే అట్టే కొడతా అంటే నేను ఇంటికన్నా ఉండనా? ఎన్ని కొట్టినా అంటే నువ్వు రెచ్చగొట్టి మాట్లాడుతున్నావు కానీ వాడు నిన్ను కొట్టింది. ఆహా రెచ్చగొట్టినట్టు మాట్లాడితే ఇట్లా తలకాయలు వాళ్ళకి కొడతాడా? ఇదే నన్ను పెంచిన పెంచడు నీ కొడుకు ఇదే నన్ను నేర్పే సంస్కారం. ఆగమ్మా నువ్వు. నువ్వు మొన్న మా చెల్లె ఇప్పుడు అమ్మని అంటారు. నువ్వు ఆగమ్మా. చూస్తే ఏదో లొల్లి. అది ఊకోదు, నువ్వు ఊకోవు. సంపు నన్ను చెప్పేదాకా నీకు నింపలేం కాదు. నా మీద పగ పట్టుకొని ఉన్నావు నువ్వు. నువ్వే చిన్నదాన్ని వాని అంత దెబ్బ తాకినా కూడా సున్నిలో వేసుకొని మళ్ళా సరే కొడుతూనే ఉంటావు. ఇగో నేను చిన్నదాన్ని కాదు, మీరే మంచోళ్ళు, మీరే ఉంటారు. రావే రావే. పోతే పోనీ అమ్మా, ఇటే పోతే ఏడి పోతుంది. ఏందమ్మా ఇది? ఏం చేయండి, దాని చెల్లె గురించి అదరుతుంది, వానికేమో నీ గురించి బాధ. ఇద్దరిద్దరే ఉన్నారు, అది ఊకోదు వీడు ఊకోడు. ఏం చేయాలని అర్థమవుతుంది, తలకాయ పాడైతుంది నాకు. అది వచ్చింది, నువ్వు వచ్చినావు, మీరిద్దరు వచ్చినప్పటి నుంచే ఈ లొల్లుడు పాడైంది. రావేలా ఊకుంటా అంటే బాగా చేస్తారు. ఎన్ని రోజులని దెబ్బలు పడన్నే. ఇక నేను అమ్మతోని కుల్లగా ఇక ముచ్చట చెప్దాం అనుకుంటానే. ఈ దెబ్బలు పడుకుంటే ఇక్కడ ఉండే బదులు అమ్మ ఇక నాకు ఆ మొగడద్దని చెప్తా. నీకు మొగడద్దు, నాకు మొగడద్దు, విడాకులు ఇచ్చి సప్పుడెక్కబోదాం. కాదే ఇప్పుడు నువ్వు వచ్చి వారం రోజులు అవుతుంది. అమ్మకు తెలియద్దని నీ సంసారం మంచి చేద్దాం అనుకున్నా. నీ సంసారం మంచి చేద్దామని నేను చూస్తే ఆ నల్ల మొక్కపొడు ఆన్ చెల్లెని తెచ్చుకొని కొంపలో పెట్టుకొని అది మంచిది కాక నిన్ను పట్టించుకోడా నన్ను పట్టించుకోడా. నీకద్దు మొగడు నాకద్దు, నువ్వు వచ్చిన ముచ్చట నేను అమ్మతో చెప్తా. ఇక ఈ బాధలు మనతో కాదు, సప్పుడే ఇంటికాడు ఉందాం సెరో పని చేసుకొని. ఏమంటావు? దా ఇంకాయనే మా ఆడబిడ్డ భర్త లక్ష్మణ్ లెక్కున్నాడు కదనే. అవునక్క. ఆయననేనే గీనెందుకు ఇక్కడ ఉన్నాడు? నేను ఏం చేస్తాడు అసలు? శృతి, మనం అనుకున్న ప్లాన్ ప్రకారం మా ఫ్రెండ్ గారు రాజేష్ గారిని మా ఇంటికి పంపించి నా భార్య ఒక్కతే ఉన్నప్పుడు గొల్లెం పెట్టి వాళ్ళ మీద నిందేసి పుకారు పుట్టించినాం కదా. ఆ ముచ్చట గురించి మా బావ మాట్లాడడానికి నిన్న వచ్చిండు. వచ్చి మా చెల్లె మంచిది బావా, మా చెల్లె బంగారం నిప్పు ఆనిముత్యం అని అన్నాడు. మన మీద డౌట్ రాకుండా మా బావతోని, బావ మా వాడకట్టున్నోళ్ళను ఒక 10 మందిని పిలిపించి మీ చెల్లె గురించి అడుగు, మీ చెల్లె మంచిదని చెప్పి ఏ ఒక్కరు అన్నా కానీ నువ్వు నన్ను ఏమన్నా చేసుకో అని అన్నా. అంత అవసరమైతే మీ చెల్లెని తీసుకొచ్చి మా ఇంటికాడ వడగొట్టు, నాకేం అభ్యంతరం లేదని అన్నా. కానీ ఇంకొక విషయం బావా, మీ చెల్లె నా ఇంట్లుంటే నేను బతికినా సచ్చినట్టే అని అన్నా. గంతే, ఏం మాట్లాడకుండా చక్కగా వెళ్ళిపోయిండు. చెల్లె పాపం ఇన్ని రోజులు మా అంజలే తప్పు చేసింది అనుకొని ఆమెను ఎట్లా పడితే అట్నే మాట్లాడినా. ఇంత కుట్ర జరుగుతుందా? ఓ దేవుడా, ఇన్ని రోజులు ఈయన అప్పతట్లోడే మంచోడు అనుకొని ఈయన నేను కిసుకొచ్చిన. ఆ పిల్లని ఎట్లా పడితే అట్నే మాట్లాడినా. ఆమె వల్లనే నాకు ఇన్ని దెబ్బలు తాకినాయి. బావే పోయి ముచ్చట తొందర ఇంట్లో చెప్పాలి. నాడు బాగక్క, ఇప్పుడు ఎందుకు మనకు వాళ్ళ గురించి? మన ఇంటికి మనం పోదాం. ఏందే ఎందుకు మనకు వాళ్ళ గురించి అంటాను? వాళ్ళివలే, అది నా ఇల్లు, నా కుటుంబం. నా వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పపోతే ఈ ముచ్చట ఎవరు చెప్తారే? లేకపోతే నా అప్పతట్లో ఇంకెంత రెచ్చిపోతాడో. ఆ పిల్లని ఏం చెప్తాడో? ఇక తీసుకొచ్చుకోడు. లేకపోతే అంజలి జీవితాంతం మా ఇంట్లోనే ఉంటదే. నేను ఇట్లనే దెబ్బలు పడుకుంటుంటానా? నువ్వు కమ్మతే ఉన్నావు. నడు
మళ్ళీ ఎందుకే అంటది? అత్తమ్మా 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 నువ్వు మళ్ళీ వచ్చినావే? ఏ ఆగురా నువ్వు, మమ్మల్ని పోయింది మళ్ళీ ఎందుకు వచ్చిందో, ఏమైందే? అత్తమ్మా అసలు నాకేం చేయాలో అర్థమైతలేదు. ఇన్ని రోజులు పాపం అంజల్ని నేను అనరాని మాట్లాడినా, ఆమెను ఏ రోజు కూడా నేను మనసు లెక్క చూడలే. నన్ను క్షమించు, నాదే తప్పు. అవును, ఈరోజు నేను మా ఇంటికి పోతా అంటే అక్కడ లక్ష్మణ్ అన్న ఫోన్ మాట్లాడుకుంటే కనబడ్డాడు. అమ్మో, మనుషులే ఉన్నారు కానీ మరీ ఇంత క్రూరమైన మనుషులు ఉంటారు అనుకోలే. ఫోన్లా ఈమె మీద ఎవడో రాజేష్ గారితోని కావలసుకునే ఇంట్లో తోలి తలుపు పెట్టి నింద పెట్టాలని చూసిండట. ఇప్పుడు వాడు ఆ ఫోన్ లో మాట్లాడంగా నేను నా చెవులతో నిన్నా. అది విన్నప్పటి నుంచి నాకు ఇక కాలు చేతులు ఆడతలేవు. ఈ ముచ్చట తొందర చెప్పాలి, అంజల్ బతుకు నిలబెట్టాలని ఆగమాగం వచ్చిన. నాది తప్పే, నన్ను క్షమించు. నువ్వు నా ముచ్చట పక్క పెట్టు. ఫస్ట్ వన్ సంగతి చెప్పు, వాడు ఎంత కుట్ర పొందిండో. కావాలని అంతోని అఫైర్ పెట్టి ఇంట్లో తోలి తలుపు పెట్టి మరీ మేము మీద నింద పెట్టిండు. గిట్ల ఎత్తే ఏ ఆడపిల్లని ఎట్లా తట్టుకుంటది? అంజలి, నిజంగా ఇన్ని రోజులు నీ బాధను అర్థం చేసుకోకుండా మీదికెళ్ళి నిందలు పెట్టినా నన్ను క్షమించు. నీ తప్పేం లేదు, వాడే అన్ని కుట్రవన్నీ నిన్ను ఇట్లా నిందలు పెట్టి ఎల్లగొట్టిండు. నా చెల్లె మీద గంత పెద్ద నిందేసిండా వాడిని ఇప్పుడే. ఏ ఆగురా, అన్నిటికి ఇంత కోపం ఆవేశపడతావు? ఇది ఆడపిల్ల జీవితం, ఆచితూచి అడిగేయాలి. ఏం చేయాలో నేను చెప్తా గానీ నువ్వు నడు. నేను చెప్పలేదా వదిన మీకు, వారు నా మీద నిందేసిండని? ఆ దేవుడు ఉన్నాడు వదిన, అందుకే నీకు నిజం తెలిసింది. అవునరా, ఇన్ని రోజులు ఎప్పుడు నువ్వే తప్పు చేసినావని నిన్నే నిందించిన తప్ప అసలు ఆయన కోణం నుంచి ఎప్పుడు ఆలోచించలే. అట్లా ఎందుకు ఆలోచించలేదు? ఒక్క తరపునే ఎందుకు ఆలోచించినా? అసలు కవిత, నీ బతుకు కూడా ఇదే కదనే? ఇప్పుడు నువ్వు చెప్పిందే నిజమా, లేకపోతే నీ భర్త మీద నువ్వు గిట్లా ఈ నిందేసి రాలే కదా? అక్క